సీమరాజా అని ఒక దున్నపోతును కూర్చోబెట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండవా వేయించి వాడికి వైసీపీ పార్టీ కండువా వేసుకున్నానా బఫూర్ నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నావురా? నేను రోజుకి 50 సార్లు కండువా వేసుకుంటారా? అవులే నువ్వు ఎన్నిసార్లు కండువా వేసుకున్నావు? నువ్వు ఈ రోజు డిబేట్ లో విన్నావు, కండువా వేసుకుని కూర్చోవచ్చు కదా. నీలో అంత కలేజా ఉంటే అన్న చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అన్న మనం పోలవరం పూర్తి చేస్తా ఉన్నాం, అన్న మనం రాజధాని కడతా అన్నాం, మనం 3 రాజధానులకు పోయినాం, మన తప్పు ఇది, మన సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తరువాతనే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం, సిపిఎస్ రద్దు అన్నాం. ఇవన్నీ నేను అన్నకు ఎన్ని గుర్తు చేస్తా ఉంటే నేను చెడ్డ షర్మిలకు న్యాయం చేయి, సునీతారెడ్డికి న్యాయం చేయి అని చెప్పి నేను చెప్తా ఉంటే అవులేగా. నన్ను నువ్వు తిట్టేకాడికి అంత తమ్ములోనా నీకు? టీవీ డిబేట్ లేకపోయి ఏం చెప్తావురా నువ్వు? నన్ను నువ్వు తిట్టు, నేను తిట్టా అంటావా? నీ చరిత్ర నా దగ్గర ఉన్నది బిడ్డ. విన్నారంటే ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఇక్కడ ఎవరు రానిడో, టీవీలో కూర్చొని మాట్లాడేది కాదురా రే. టీవీలో కూర్చొని మొగోడాలా ఏమైతే మనం హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయినాం ఏందనేది అన్నకు చెప్పరా. అన్న గుర్తు చేయబోయ్, అన్న గుర్తు చేయి.